వర్షం పడితే చాలు ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్. మా కింద ఉన్న బచ్చల కూర చెట్టుకి ఆకులైతే తెంపుకొచ్చిన బజ్జీలు చేద్దామని. జల్లడైతే పట్టి సోడా ఇంకా కారం ఉప్పు అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి కలిపిన ఫ్రెండ్స్. మంచి కన్సిస్టెన్సీలో. వర్షం పడితే చాలు ఏదో ఒకటి తినబుద్ధి అవుతుంది కదా, అందుకనే కింద ఉన్న బచ్చల కూర చెట్టుకి అయితే ఆకులైతే తెంపుకొచ్చేసిన. బయట కొనుక్కుంటే అవి ఎంత తిన్నట్టే ఉండదు కదా, ఒక 20 రూపాయలు కొనుక్కున్నా ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అందుకనే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని ఆప్షన్ అని నేనైతే చెప్తా. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ వంట సోడా ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకొని అయితే బజ్జీల పిండికి ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీలోనైతే మిక్స్ చేసేసుకోవాలి. ఈ వర్షం అయితే కింద మీద పడే వరకు అయితే పొద్దున్న నుంచి అనుకుంటున్నా ఫ్రెండ్స్ చేయాలని. ఇప్పుడు పిల్లలు వస్తారని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నా. ఇక వచ్చిరనుకో ఆకలి అవుతుంది అంటారు. ఒర్రి క్లాసులలో ఇక గొంతు అయితే వాళ్ళకి ఎనర్జీ అయితే తక్కువ అవుతుంది కదా, అందుకనే చేస్తున్నా ఫ్రెండ్స్. నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకున్నాక హై ఫ్లేమ్లో వేడి చేసుకున్నాక చిన్న మంటలో పెట్టేసుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని బజ్జీలు అయితే ఒక్కొక్కటి ఆకులు అయితే అన్ని డిప్ చేసుకొని పిండిలో బజ్జీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచి కలర్ వచ్చే వారికి వేసుకోవాలి. అన్నీ తీసుకోవాలి. మళ్ళీ హాట్ బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా టైం ఉంది. వస్తారేమో అని దెబ్బ చేసినా కానీ ఇంకా